మనతో పాటు సెన్సేషనల్ స్టార్ లాగా చూస్తారు అందరూ. చీకోటి ప్రవీణ్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఒక ట్రెడిషనల్ భజన్ని ఈ ట్రెండింగ్ ఫార్మాట్లో తీసుకురావటం ఎట్లా, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ జెన్జీ కిడ్స్ కానీ యువకులు కానీ క్లబ్బులు పబ్బులు పోతారు. ఎందుకు పోతారు? ఫాస్ట్ మ్యూజిక్ గురించి పోతారు. సో అక్కడ పోయి ఆడి వరకు ఉంటే బాధ లేదు. ఆడ పోయి డ్రగ్స్ అలవాటు, వేరే వేరే అలవాట్లు చేసుకొని జీవితాలు పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఇవాళ జెన్జీ పిల్లలు కానీ యువకులు బాగుంటేనే దేశం బాగుంటుంది. సో మోదీ గారు ఒక పిలుపునిచ్చినారు, దేశం మొత్తము క్లబ్ జామింగ్ చేయండి, భజన్ క్లబ్బింగ్ చేయండి. ఆడైతే ఎట్లయితే ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుందో ఈ భజన్లలో కూడా అదే మ్యూజిక్ ఉంటుంది. ఓల్డ్ ఫార్మాట్ చెక్క భజన అవన్నీ కూడా ఎట్లయితే జనరేషన్ కావాలనుకుంటారో అట్లా మార్చుకుంటూ ఇవాళ ఫాస్ట్ మ్యూజిక్ వచ్చి అదే ఫాస్ట్ మ్యూజిక్లో దేవుడిని తలుస్తూ భగవంతుని నామస్మరణ చేస్తూ అదే డాన్స్లు ఆడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇట్లాంటి వాటికి ఇటు పొలిటికల్ పరంగా కానీ ఆర్గనైజేషన్ల పరంగా కానీ ఎట్లాంటి ఒక హెల్ప్ ఉండాలి, లేకపోతే ఎట్లాంటి ఒక సపోర్ట్ ఉండాలని మీకు అనిపిస్తుంది? నాకు నేనేమంటున్నా, హిందుత్వం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ భజన్ జామింగ్ చేయాలి. అది 100 మందితో చేయండి, 1000 మందితో చేయండి, 1,00,000 మందితో చేయండి, బాధ లేదు. ఎవరు కెపాసిటీ బట్టి ఎవరు ఎట్లా ప్రొక్యూర్ చేయగలుగుతారో జనాలలో మమేకమై గుళ్ళల్లో. ఇప్పుడు తాడబండి హనుమాన్ టెంపుల్లో చిన్నగా స్టార్ట్ అయింది, ఇలా 10,000 మంది పోతున్నారు. అంటే యువకులు మీరు అడుగుతున్నారు కనెక్ట్ అవుతున్నారు, డెఫినెట్ కనెక్ట్ అవుతారు. సో మనకి ఒక దారి చూపించాలి వాళ్ళు. అది కాదురా లైఫ్, ఇది ఇందులో మనము ఇంట్లో ఇప్పుడు దేవుణ్ణి నమ్మినోడు, దేవుణ్ణి పూజ చేసినోడు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తాడు, గురువుకి ఇస్తాడు. ఇలా సామాజిక బాధ్యత ఉంటుంది. ఇలా క్లబ్బులు పబ్బులు తిరిగి ఏమేమి కేసులలో ఇరుకుతుర్రు, రేప్ కేసులు అనుకోండి, డ్రగ్స్ కేసు అనుకోండి, మనకి సామాజిక బాధ్యత తెలియదు. అవి తక్కువ చేయాలి. ఇవన్నీ సామాజిక బాధ్యత స్పృహగా వచ్చే పనులు ఇవన్నీ. సో నేను ఏమంటా అంటే ప్రతి ఒక్కరు కూడా గుడిలో చిన్న గుడైనా పెద్ద గుడైనా స్టార్ట్ చేయండి. యువకులు మొగ్గు చూపిస్తున్నారు, యువకులు వస్తున్నారు. సో మనం వాళ్ళకి గైడ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. సో ఆ గైడ్ చేసే ప్రక్రియలోనే ఇవాళ మనం జిమ్ఖానా మైదానంలో ఇప్పుడు క్రౌడ్ మనకి ఎగ్జాక్ట్ టైం కూడా కాలేదు, క్రౌడ్ వచ్చేసిండ్రు. అంటే సౌత్ సైడ్ నిజానికి ఈ లెవెల్ బిగ్ స్టార్టింగ్ ఇప్పటి వరకు లేదు. హైదరాబాద్లో మన దగ్గర ఇప్పుడే చూస్తున్నాం. సో ఇది ఒక బిగినింగ్ స్టెప్ అనుకోవచ్చా? 100% ఇది బిగినింగ్. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ బిగినింగ్ నుంచి ట్రెండ్ కొనసాగిస్తాము అనేది నేను అనుకోవడం. ఈ ట్రెండ్ కొనసాగించాలి, ఏదో రకంగా కొనసాగించాలి. సో ఇప్పుడు మేము మళ్ళీ వస్తాం. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. మాకు కూడా కరెక్ట్ అంచనా లేదు పబ్లిక్ ఎంత వస్తారో, ఎంత రియాక్ట్ అయినా కూడా భారీ సెట్టింగ్లు పెట్టుకున్నాం. ఎంట్రీ కూడా ఫ్రీ పెట్టినాం. ఎవరు కూడా టికెట్ కూడా డబ్బులు మనము పెట్టి కమర్షియల్ షో చేయొద్దని టోటల్ కంప్లీట్ వీఆర్ స్పెండింగ్ వెరీ హెవీ ఎక్స్పెండిచర్. కంప్లీట్గా ఫ్రీ పెట్టినాం. ఎందుకంటే ఒక్కసారి యువకులు వస్తే కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయితే లోపల ఉన్న వైబ్ చూడండి. ఇవాళ మీరు ఉంటారు కదా, అద్భుతమైన వైబ్. పార్టీలకు అతీతంగా ఒక ఈవెంట్ గా మీరు చూస్తున్నారు దీన్ని. కానీ ఈరోజు వచ్చే గెస్ట్లు మాక్సిమం బీజేపీ రిలేటెడ్ ఉంటున్నారు. సో దానివల్ల దీన్ని ఒక బీజేపీ స్టంట్, బీజేపీ యువకుల్ని తన వైపు తిప్పుకునే స్టంట్ గా చూసే వాళ్ళకి మీరేం చెప్తారు? మీ కౌంటర్ ఏంటి? మీరు కూడా స్టంట్ చేయండి. ఎవడు వద్దన్నాడు? ఎవడు వద్దంటలేడు కదా. మీరు కూడా స్టంట్ చేయండి, మీరు కూడా పెట్టండి. మాకు ఎండ్ ఆఫ్ ది డే భజన్ జామింగ్ కావాలి. యువకులను హిందుత్వం వైపు లాక్కు రావాలి. యువకులు చెడు అలవాట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై. ఇలా బీజేపీ ప్రోగ్రామే బీజేపీలో చేస్తున్నారు. చికోటి ప్రవీణ్ ఇన్వాల్వ్ ఉన్నాడు. బీజేపీ, ఎస్ అబ్సల్యూట్లీ బీజేపీ అంటే దేశంపై భక్తి కలిగినోడే బీజేపీలో ఉంటాడు. దేశంపై ఒక బాధ్యత కలిగినోడు బీజేపీ ఉంటాడు. ధర్మంపై ఒక బాధ్యత కలిగినోడే బీజేపీ ఉంటాడు. వేరే పార్టీలు ఉంటారు కదా, కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ వాళ్ళు చెప్పలే కదా. మతతత్వ పార్టీలు యాక్చువల్ వాళ్ళు అన్ని మతాలను గౌరవించే పార్టీ బీజేపీ. కానీ మేము ముస్లింల పార్టీ, మా హిందువులకు మా ఓట్లు వద్దు అయినా కూడా సిగ్గు లేకుండా వేసిన హిందువులకు సిగ్గుండా కుల్లా చెప్పిరుగా, మంత్రులు చెప్పిరు. ముఖ్యమంత్రి అయితే టోపీ పెట్టుకొని మొత్తం తిరుగుతారు. అయినా కూడా మనకు సిగ్గు లేకుండా మనం ఓట్లు వేస్తున్నాం కదా. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు మతతత్వ పార్టీ? 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించారు. ముస్లిం మైనారిటీల గురించి ఏ రోజు ఆలోచించారు? ముస్లిం సోదరిమణుల గురించి ఆలోచించారా? ఇలా బీజేపీని మతతత్వ పార్టీ అంటారు. మరి తిరుమల తలాక్ చట్టము మతతత్వ పార్టీ అయితే తెస్తారా? మీకు అది దమ్ముందా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఎన్ని తలాకులు అయినాయి, కూరలు ఉప్పు ఎక్కువైందని రకరకాల ఇష్యూస్ తోటి తలాకులు అయినాయి. వాళ్ళకి చెక్ పెట్టిన ఘనత మోదీ గారు, బీజేపీ. ఇవాళ మతతత్వ పార్టీ, మతాలని రెచ్చగొట్టే పార్టీ ఎంఐఎం సంకలనాకు కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్. ఎలా సిగ్గుతో తలదించుకోవాలి. సార్, ఫ్రీ పెట్టినారు ఎంట్రీ. ఈ గ్రౌండ్ ఒకవేళ కిక్కిడ్స్ పోయే పరిస్థితి వస్తే ఏంటి నెక్స్ట్?
క్లోజ్ చేస్తాం, ఎంట్రీస్ క్లోజ్ చేస్తాము. మాకు కూడా అంచనా లేదు, ఎందుకంటే మేము సోషల్ మీడియాలోనే ప్రమోట్ చేసినాము. సో భారీ రెస్పాన్స్ వచ్చింది. మేము యాక్చువల్గా 7,000 to 8,000 వస్తే చాలనుకున్నాము, కానీ ఇవాళ అంచనా వస్తుంది మేబీ 20,000 రావచ్చు. సో కోఆర్డినేట్ చేస్తున్నాము. సో ఒక లిమిట్ గ్రౌండ్ ఫుల్ అయినాక కంప్లీట్గా మేము గేట్స్ క్లోజ్ చేస్తాం. డిసప్పాయింట్ కావద్దు రాలేకపోయిన వాళ్ళు. నెక్స్ట్ టైం భారీ ప్రోగ్రామ్ 50,000 మందితో చేస్తాం. నెక్స్ట్ టైం. ఎస్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది ఒక బిగినింగ్ స్టెప్గా చెప్తున్నారు చీకోటి ప్రవీణ్ గారు. ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. బీజేపీ స్టంట్ అనుకున్నా ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు, కానీ ఇంతకంటే పెద్ద స్థాయిలో ఇక ముందు మన హైదరాబాద్లో రాబోతున్నాయి. ఇది ఫస్ట్ స్టెప్ కాబట్టి మనం ఫ్రీ పెట్టినాం ఒక అంచనా రావడానికి అనే ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. ఇది ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి అలాగే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి చీకోటి ప్రవీణ్ గారితో ఒక ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ మోహిత్తో యశోద ఫ్రమ్ జింఖానా గ్రౌండ్.